హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, అల్లు అర్జున్ గారి పైన ఢిల్లీలో కూడా కేసు నమోదైంది అని వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఆల్రెడీ మనం చూసాము, సంధ్య థియేటర్ ఇష్యూలో ఆయన మీద కేసు నమోదవ్వడం, అరెస్ట్ అవ్వడం, జైలుకు వెళ్ళారు. మళ్ళీ మధ్యంతర బెయిల్ ద్వారా బయటకు వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో కేసు దీనికి సంబంధించే జరిగిందని అంటున్నారు. మరి ఎవరు పెట్టారు? మరి ఈ ఇష్యూలో ఏం జరిగే అవకాశం ఉంది? మీరేం చెప్తారు సార్ దీనికి? అల్లు అర్జున్‌కి ఈ కేసులో రోజుకొక ట్విస్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ మీద బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో 2 సెక్షన్లు పెట్టారు. అవి 2 కూడా చాలా సివియర్ సెక్షన్‌లు. అందులో 105 కల్పబుల్ హోమిసైడ్ నాన్ బెయిలబుల్ సెక్షన్, కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ ఇవ్వలేని సెక్షన్ అనమాట. అంటే నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేయొచ్చు పోలీసులు. అట్లాగే కాగ్నిజబుల్ అంటే మేజిస్ట్రేట్ పర్మిషన్ అవసరం లేదు, డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు. అందుకని ఆయన అరెస్ట్ చేశారు. ఇమీడియట్గా నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ నాంపల్లి కోర్టు 14 రోజులు జైలు శిక్ష కూడా వేసేసింది. అయితే ఈ లోపల వాళ్ళు క్వాష్ పిటిషన్, లంచ్ మోషన్ పిటిషన్ వేసుకున్నారు. నిరంజన్ రెడ్డి ఆర్గ్యూ చేశాడు. ఓవరాల్గా ఆయనకు లంచ్ మోషన్ పిటిషన్లో, క్వాష్ పిటిషన్లో భాగంగా ఇంటీరియం బెయిల్ 4 వారాలు ఇచ్చింది. దాని మీద సుప్రీంకోర్టుకి ఇక్కడ గవర్నమెంట్ వెళ్తుందని చెప్తున్నారు. అది అట్లాగే అల్లు అర్జున్ కూడా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్, ఇక్కడ వేసిన క్వాష్ పిటిషన్ రాలేదు కాబట్టి విచారణకి, అక్కడ మళ్ళీ క్వాష్ పిటిషన్. అసలు ఈ కేసుకి సంబంధం లేదు. ఆల్రెడీ షారుఖ్ ఖాన్ సిమిలర్ దీంట్లో షారుఖ్ ఖాన్ జరిగింది. ఇట్లాంటివి గతంలో కూడా చాలా జరిగాయి. ఇందాక కూడా రామ్ గోపాల్ ట్వీట్ చేశాడు, క్షణక్షణం తీసేటప్పుడు శ్రీదేవిని చూడడానికి వచ్చిన 1,00,000 మందిలో 3 చనిపోయారు. మరి ఇప్పుడు వెళ్ళి మీరు స్వర్గానికి వెళ్ళి శ్రీదేవిని అరెస్ట్ చేస్తారని ఆయన అడిగారు. సో ఇలాగా మొత్తంగా ఏంటంటే ప్రముఖులు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తొక్కిసలాటలు జరగడం, దేవాలయాల్లో జరగడం, తర్వాత బాబాల దగ్గర జరగడం, పుష్కరాల్లో జరగడం, ఇలాగ అనేకం జరుగుతున్నాయి. దాన్ని మరి వాళ్ళ అందరిని అరెస్ట్ చేశారన్న ప్రశ్న వస్తుంది. సో ఏదేమైనా ఇది ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా మొత్తంగా ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు అల్లు అర్జున్కి మరొక షాక్ తగిలింది. అదేంటంటే హ్యూమన్ రైట్స్ కమిషన్కి యుగంధర్ గౌడ్ అని ఒక బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ కార్యదర్శి లేదా అధ్యక్షుడు కరెక్ట్గా తెలియదు, ఆయన ఈ బీసీ సంఘం తరఫున కోర్టులో కేసు వేశాడు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ కూడా బీసీలు, వీళ్ళ చనిపోవడానికి కారణం అల్లు అర్జునే అనేది ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్కి పిటిషన్ వేస్తాడు. హ్యూమన్ రైట్స్ కమిషన్ దాన్ని యాక్సెప్ట్ చేసింది. అయితే ఇక్కడ నాకు తెలిసి ఇప్పటి వరకు 2 పిటిషన్లు ఉన్నాయి. ఆల్రెడీ జనసేన సంబంధించిన లాయర్ ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆయనేమో పోలీసులది తప్పని వేశాడు. థియేటర్ తప్పని కాకుండా పోలీసులు వైఫల్యం వల్లనే ఇది జరిగిందనేది హ్యూమన్ రైట్స్ కమిషన్. మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ దాని మీద ఏం చర్య తీసుకుంది అనేది ఇప్పటివరకు ఏమి సమాచారం లేదు. మామూలుగా అయితే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేస్తుందంటే స్టేట్ డీజీపీకి ఆదేశాలు ఇస్తుంది, దీని మీద సమగ్ర విచారణ జరిపి ఒక నివేదిక పంపించమని. సో మరి అదేమన్నా చేసిందా లేదా వాళ్ళు ఏమన్నా ఒక జడ్జిని, రిటైర్డ్ జడ్జిని కానీ పంపించి విచారణ జరిపిస్తారా అనేది చూడాలి. మామూలుగా బీసీ కమిషన్ వాళ్ళకు కూడా పెట్టచ్చు. ఇది ఒక బీసీలకి అన్యాయం జరిగినప్పుడు బీసీ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే మహిళలకు అన్యాయం జరిగితే మహిళా కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎస్సీలకి ఎస్సీ కమిషన్ ఉంటాయి, ఇలాగ కమిషన్లు ఇన్వాల్వ్ అవుతాయి. సో ఆ రకంగా ఇప్పుడు ఇంకొక కొంత తలనొప్పిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అది వేస్తే అది ఇంకో దానివల్ల ఫైనల్గా తేలాల్సింది కోర్టుల్లోనే, కమిషన్ల తేల్చేదేమి ఉండవు. కాకపోతే అవన్నీ కూడా కోర్టులు పరిగణలోకి తీసుకోవచ్చు. రేపు పొద్దున కోర్టు స్ట్రాంగ్ కేసు అల్లు అర్జున్ మీద పెట్టడానికి ఇవన్నీ కూడా పనికొచ్చే అవకాశాలు ఉన్నాయి. బెయిల్ ఇప్పుడు అల్లు అర్జున్కి ఏంటంటే ఒక టెన్షను, ఆల్రెడీ వారం అయిపోయింది, ఇంకో 3 వారాల్లో ఈ బెయిల్ ల్యాప్స్ అయిపోతుంది. బెయిల్ ల్యాప్స్ అయిపోయినప్పుడు రెగ్యులర్ బెయిల్కి అప్లై చేయాలి. రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసి బెయిల్ రాకపోతే మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిమాండ్ ఉంది, ఆ రిమాండ్ మీద ఇప్పుడు ఇంటీరియం బెయిల్ ఉంది. ఇంటీరియం బెయిల్ లోపల ఈయనకి క్వాష్ పిటిషన్లో వెళ్ళి కానీ ఈ కేసు అసలు అల్లు అర్జున్కి వర్తించదని కానీ సుప్రీంకోర్టులో తెచ్చుకోగలిగితే ఆయనకి ఊరట లభిస్తుంది. లేదన్నప్పుడు మాత్రం అల్లు అర్జున్కి కష్టమే. సో రేవంత్ రెడ్డి దాన్ని అంత ఈజీగా వదిలిపెట్టట్లేదు. నేను మొన్న కూడా చెప్పాను, రేవంత్ రెడ్డి ఏంటంటే ఒక పక్క ఆప్టిక్స్ అంటారు, అంటే దీని ఇమేజ్ చుట్టూ ఆ అబ్బాయి ఫ్యామిలీ, అక్కడ ఉన్న శ్రీతేజ్ వాళ్ళ మదర్ రేవతి చనిపోవడం, శ్రీతేజ్ డెత్ బెడ్ మీద ఉండడం,
ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ చెల్లెల వీడియోలు ఇవన్నీ బయటికి తీసుకురావడం, శ్రీతేజ్ దగ్గరికి మన సివి ఆనంద్ లేకపోతే హెల్త్ సెక్రటరీ ఇలాంటి వాళ్ళంతా పంపించడం, దాన్ని లైవ్గా ఉంచుతున్నారు ఆ ఇష్యూని. అంటే ఒక ఎమోషనల్ సెంటిమెంటల్ ఇష్యూ లాగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా మనకి ఎక్కడో 10 మంది చనిపోయారంటే మనకేం ఫీలింగ్ రాదు. కానీ ఆ 10 మందిలో ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ వీడియోలంతా వస్తే మనకి సింపతి, అయ్యో పాపం అనిపిస్తుంది. ఎప్పుడైనా డీటెయిలింగ్లో డెవిల్ ఇన్ ద డీటెయిల్స్ అనే ఒక సామెత ఉంది. దాన్ని గాడ్ ఇన్ ద డీటెయిల్స్ అని కూడా కొంతమంది అంటారు. ఏదైనా డీటెయిలింగ్ అయితేనే మనకి ఎమోషన్ వస్తుంది. లేనప్పుడు వేగ్గా ఉన్నింది అనుకో, 10 మంది చచ్చిపోయారంట అంటే, లేదా కాంగోలో 100 మంది చచ్చిపోయారంటే మనం ఏం ఫీల్ కాం. కానీ ఇక్కడ ఒకరు చనిపోయారంటే ఎలా చనిపోయినారు చూడండి, వీడియోలు చూపించి పిల్లల దగ్గర మాట్లాడించి ఇవన్నీ చేస్తే మనకి ఎమోషన్ వస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్రై చేస్తుంది ఒక వైపు. రెండో వైపు లీగల్గా దీన్ని ఎలా తీసుకెళ్లాలనేది ట్రై చేస్తుంది. అందుకని అల్లు అర్జున్ రావద్దంటే కూడా వచ్చాడు అనేది ఒక లెటర్ కూడా ప్రొడ్యూస్ చేశారు. అంటే థియేటర్ యాజమాన్యం పర్మిషన్ అడిగినప్పుడు పోలీసులు రిజెక్ట్ చేశారు, రావద్దని చెప్పారు క్లియర్గా అని ఒక లేఖ కూడా ఉంది. మరి ఆ లేఖ నిజమా అబద్ధమా తెలియదు. నిజమైతే కోర్టులో ఈ బెయిల్ అప్పుడు ఎందుకు పెట్టలేదు, జడ్జి గారు కూడా అడిగారు, జువాడి శ్రీదేవి గారు, మీరు రావద్దని చెప్పడానికి ప్రూఫ్ ఉందా, ప్రూఫ్ ఉంటే పెట్టండి అని అడిగారు. వీళ్ళు టైం అడిగారు తప్ప అప్పటికప్పుడు పెట్టలేదు. సో అది నిజంగా ఉంటే ఇవాళ వాట్సాప్లో ఎంతసేపు పంపించడానికి, అది జడ్జి గారు ముందు పెట్టడానికి ఎంతసేపు ప్రింట్అవుట్ తీసుకొని, పెద్ద విషయం కాదు కదా. కానీ మరి ఎందుకు వీళ్ళు పెట్టలేదు, అది ఫేక్గా అనేది ఒక డౌట్. రెండవది, మరోవైపు కాంగ్రెస్ నాయకులకు బక్కా జడ్సన్ రెబల్ నాయకుడు ఆయన వెళ్ళి అసలు అల్లు అర్జున్ 25 లక్షలు ఇవ్వలేదు, ఓన్లీ 10 ఇచ్చాడు, మోసం చేశాడు అల్లు అర్జున్ అని ఒక అతను నెరేటివ్ని ఆయన అనౌన్స్ చేశాడు. దానికి ఇప్పటివరకు అల్లు అర్జున్ టీం నుంచి ఎక్స్ప్లెనేషన్ లేదు. అది నిజమే అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకేసారి డబ్బులు ఇవ్వలేదా తెలీదు. అట్లాగే హాస్పిటల్ ఖర్చులన్నీ మేమే భరిస్తున్నాం అనేది సివి ఆనంద్ కమిషనర్ డిక్లేర్ చేశాడు. మొన్నటి వరకేమో అల్లు అర్జునే చూసుకుంటున్నాడు, ఈవెన్ సింగపూర్ నుంచి ఒక ఇంజక్షన్ తెప్పించారనే పుకారు వీళ్ళు క్రియేట్ చేశారు. అదంతా అబద్ధం అన్నట్టుగా ఇప్పుడు తేలిపోయింది. దానికి సంబంధించి కూడా అల్లు అర్జున్ టీం ఏమీ మాట్లాడలేదు. ఓన్లీ అల్లు అరవింద్ వెళ్ళి చూసి వచ్చాడు తప్ప ఈ కౌంటర్ అఫెన్సివ్ అనేది అల్లు అర్జున్ వైపు చేస్తున్నట్టుగా కనబడలేదు. ఎందుకంటే మనం చేసే కొద్దీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ చేస్తుందని సైలెంట్గా ఉన్నట్టుగా స్ట్రాటజిక్గా ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అల్లు అర్జున్కి. ఎందుకంటే తనకు డిప్యూటీ సీఎంగా ఒక స్టేట్లో ఉండి తాను అల్లు అర్జున్ ఈ కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ కలిస్తే అది బ్యాడ్ సిగ్నల్ జనాల్లోకి వెళ్తుంది అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇది బంధువుల వ్యవహారం కాదు, ఆయన పొలిటికల్గా ఒక డిప్యూటీ సీఎం కాబట్టి పక్క రాష్ట్రంలో ఒక నిందితుడిగా ఉన్న వ్యక్తిని అతను బంధువా కాదనేది పక్కన పెడితే మనం వెళ్ళి కలిస్తే అది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది అనేది. రెండోది, అంత వీళ్ళకి సంబంధాలు కూడా ఏమి లేవు, మంచి సంబంధాలు కూడా లేవు, మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలనేది పవన్ కళ్యాణ్ అనుకోవడం సహజమే అది. సో అందుకనే ఆయన ఇది చేయలేదు. ఇటు చిరంజీవి అంటే చిరంజీవి భార్య సురేఖ గారు వీళ్ళ మేనత్ కాబట్టి అల్లు అర్జున్కి తప్పదు, ఆయనకైనా నాగబాబుకైనా వాళ్ళకి వెళ్ళాలి. ఫ్యామిలీలో సమస్య వచ్చినప్పుడు అదేదో అంటారు కదా, మనకు నూరు ఉండొచ్చు కానీ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు మనం ఒకటి అవ్వాలనేది ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా ఫ్యామిలీ సంబంధాల్లో అది ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు అల్లు అర్జున్కి ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పెట్టడం వల్ల ఏ మాత్రం నష్టం ఉంటుంది అనేది చూడాలి. అయితే ఒక అల్లు అర్జున్కి ఒక ఊరట కలిగించే కొత్త న్యూస్ ఏంటంటే, ఈ అబ్బాయి శ్రీతేజ్ కండిషన్ కొంత బెటర్గా ఉంది, ఆ అబ్బాయి కళ్ళు తెరిచి చూస్తున్నాడు, కాకపోతే ఏమీ గుర్తుపట్టట్లేదు, కొంత స్టేబుల్గా ఉంది అన్న వార్త కొద్దిగా ఊరట. ఎందుకంటే ఆ అబ్బాయికి ఏమైనా జరగకూడదు జరిగితే అల్లు అర్జున్కి అది ఇంకా పెద్ద ఇదవుతుంది. సో అబ్బాయి శ్రీతేజ్. రెండోది ఏంటంటే, ఒక చిన్న బాబు, అబ్బాయి ఆల్రెడీ తల్లిని కోల్పోయాడు, తను గ్రో అవ్వాలి, తను బతకాలి, తను కనీసం తను ఎంత ఫ్యానో కూడా చెప్తున్నారు. అతన్ని పుష్పాన్ని కూడా పిలుస్తున్నారు. కాబట్టి అతను బతకడం, అతని మొత్తం కెరీర్ కానీ అతని చదువు కెరీర్ అంతా కూడా నేను చూసుకుంటాను అల్లు అర్జున్ అన్నాడు. ఆ రకంగా అతను బతకడం అనేది ఇవాళ అల్లు అర్జున్కి పర్సనల్గా ఇంపార్టెంట్. కేసు రీత్యా మనం కూడా అందరూ కూడా కోరుకోవాలి అలా అబ్బా బతకాలని. కొంత అది గుడ్ న్యూస్ అని చెప్పాలి, పాజిటివ్ న్యూస్ అని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.